Hi students, hearty welcome to Rise, Ramu's Institute of Spoken English. My dear students, అందరికీ స్వాగతం సుస్వాగతం. నమస్తే అమ్మా, అందరికీ గుడ్ మార్నింగ్. అలివేలు, శారద, లక్ష్మి గారు, కృష్ణ, సాయరి, శశికళ అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్, మనం ఇప్పుడు పి అనేటువంటి అక్షరానికి సంబంధించినటువంటి విషయాలు, సౌండ్స్ ఎలా వస్తాయి, స్పెల్లింగ్స్ ఎలా రాయాలి, ఈ విషయాల గురించి ఈ రోజు క్లాస్లో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి విద్యార్థులు వెనకటి భాగం వరకు ఎవరైనా చూడకపోతే, అంటే ఏ నుండి ఓ వరకు అన్ని అక్షరాలపైన మొత్తం అన్ని రకాల సౌండ్స్, స్పెల్లింగ్స్ ఏ విధంగా వస్తాయనేది అక్షరానికి ఒక్కొక్క వీడియో చేసి పెట్టడం జరిగింది. దయచేసి ఆ వీడియోలను అందరూ లైన్గా చూడండి, ఆ తర్వాత ఇక్కడ నుంచి చూడండి, క్లియర్గా ఉంటుంది. ఓకే, సరే. ఇకపోతే ఈరోజు మన అక్షరము పి అమ్మ. పికు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. అయితే మరి పికు సంబంధించినటువంటి విషయాలు ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనము ఎక్కడైనా ఇంగ్లీష్లో పి అనేటువంటి అక్షరాన్ని చూసినప్పుడు లేదా రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ మనకు ఎన్ని రకాల శబ్దాలు వస్తాయి గమనించండి. ఎన్ని రకాల శబ్దాలు వస్తాయి? ఒకటి, పాగుణింతము శబ్దాలు వస్తాయమ్మా, మొదటిది. రెండోది పెద్ద పాని మనము ఫ అనేటువంటి శబ్దంతో పలుకుతాం. కానీ ఫా అంటే గుణింతాలు రావు, దీంట్లో 3 సౌండ్స్ మాత్రం వస్తాయి. ఏంటవి అంటే, ఒకటి ఫా, ఒకటి ఫీ, నెక్స్ట్ అది ఫో. అన్నీ రావమ్మా. ఫాలో ఫా ఫా ఫీ ఫీలు రావమ్మా. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒకటోదేమో పా, రెండోదేమో పి. హెచ్ వచ్చినప్పుడే ఫా అనే సౌండ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే పీకు హెచ్చు జోడి అయినప్పుడు, పీకు హెచ్చు జోడి అయి వచ్చింది అంటే అక్కడ స్పెల్లింగ్ లో పిహెచ్ వస్తుంది అంటే కనుక అక్కడ మీరు స్పెల్లింగ్ శబ్దం ఎలా ఉంటుందంటే ఫా అనేటువంటి శబ్దం వస్తుంది. అది 3 రకాలుగా మాత్రమే వస్తుంది. ఫా, ఫో, ఫీ, అంతే. మళ్ళీ వేరేవి రావు. 99% ఇలాగే వస్తాయమ్మా. ఫా, ఫో, ఫీ ఇలాంటి శబ్దాలతోనే ఉంటాయి. మరొకసారి చెప్తున్నా, కన్ఫ్యూజ్ కావద్దండి. మనము పి అనేటువంటి అక్షరాన్ని రాసినప్పుడు కానీ చదివేటప్పుడు కానీ అక్కడ పాగుణింతాలే మనము శబ్దాలుగా వస్తాయి. పాగుణింత శబ్దాలు అంటారు. పా, పా, పి, పీ, పు, బూ, పే, పే, పై, పో, పూ, పౌ, ప్యా, ఇలా పాగుణింత శబ్దాలు వస్తాయి. ఇక రెండోది ఇంకొకటి కూడా శబ్దం వస్తుంది. ఎప్పుడు? పి ప్రక్కన హెచ్చు పెట్టినప్పుడు. అప్పుడు ఎలా పలకాలి? పి పక్కన హెచ్చు వచ్చిందంటే ఫా, పా కాదు అప్పుడు, ఫా, ఫో, ఫీ. ఎందుకంటే హెచ్చు వచ్చింటది కాబట్టి, ఎక్స్ట్రా హెచ్చు వచ్చింటది కాబట్టి ఇది ఫాగా, అంటే పెద్ద పా అనమాట. యాక్చువల్గా పెద్ద పా, ఫా అని ఇక్కడ నేర్చుకుంటాం కదా, కానీ పా కాదు, అది ఫా, ఫా, ఫా. అలాగే ఫో, ఫీ, పిహెచ్ వచ్చినప్పుడు ఈ శబ్దం వస్తుంది అక్కడ సౌండ్. ఇంతవరకు ఎవరికైనా అర్థమైందంటారా, అర్థం కాలేదంటారా? ఒకసారి అందరూ మాట్లాడాలి. ఎస్, గుడ్ మార్నింగ్ అందరికీ. మాట్లాడండి అమ్మా, అందరూ ఒకసారి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు మీరు చెప్పింది నేను చెప్తా అనే వాళ్ళు ఒక్కరు రండి అమ్మా, గడిబిడి చేయొద్దు, ఒక్కరు రండి. చెప్పాలా సార్? చెప్పిడమ్మా. పి అనే ఇంగ్లీష్ అక్షరానికి పా గుణింత దీర్ఘాలు గుణింతాలు వస్తాయి సార్. పాగుణింతాలు వస్తాయి. పా అనేది వస్తుంది సార్. పి ఎప్పుడు? పీకి హెచ్చు జోడి అయినప్పుడు, హెచ్చు వచ్చినప్పుడు వస్తుంది సార్. అక్కడ మనం పలకాల్సింది అప్పుడు ఫా అనాలి కానీ పా అనకూడదు. ఇప్పుడు అర్థమైందమ్మా? అయింది సార్. ఏంలే, మామూలు పి ఉందనుకో, పాపా పీపుల్ అనుకుందాం. ఒక హెచ్చు యాడ్ అయిందంటే అప్పుడు దాని కథ
అప్పుడు ఫా, ఫీ, ఫో ఇలా సౌండ్స్ వస్తాయి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇప్పుడు Clear అయింది? పాగుణింతాలు చెప్తా సార్. ఇప్పుడు చెప్పు. పి అన్నప్పుడు పాగుణింతాలు అవన్నీ చెప్పమ్మా. పి ఎట్లా అన్నప్పుడు పీకి పాగుణింతాలు వస్తాయి సార్. చెప్పు మరి. ప పా పి పీ పు పూ పె పే పై పో పో పౌ ప్యా ప్యా, ప్యా కాదు ప్యా. ప్యా. ఈ విధంగా పి వచ్చినప్పుడు ఈ శబ్దాలు వస్తాయి. మరి పిహెచ్ వచ్చినప్పుడు పిహెచ్ వచ్చినప్పుడు ఏం శబ్దాలు వస్తాయి? ఫా, పా కాదు, ఆ కన్ఫ్యూజ్ చేయొద్దు. ఫా సార్. ఫా ఊకనే ఫా కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకో. ఫా, ఫో, ఫీ ఫీ అంతే. ఈ శబ్దాలు వస్తాయి. ఓకేనా? సాయి హరీష్ నువ్వు రానా చెప్పురా. పి అనే ఇంగ్లీష్ అక్షరానికి పా, ప, పా, పి, పీ, పు, పూ, పె, పే, పై, పో, పో, పౌ, ప్యా. స్పెషల్ సౌండ్ అది. ప్యా అనేది స్పెషల్ సౌండ్. ఓవరాల్ గా పి అన్నప్పుడు ఇన్ని రకాల పా గుణింత శబ్దాలు వస్తాయి అన్నట్టు. సరే, పి పక్కన హెచ్ వచ్చింది అనుకో, అప్పుడు ఫా, ఫా రే, ఫా, ఫా, ఫా. దీనికి ఏం సౌండ్ వస్తుందంటే పిహెచ్ పక్కన, పీకు హెచ్ పక్కన వచ్చినప్పుడు ఫా, ఫో, ఫీ. పి అంటున్నావు, ఫీ, పి, ఫీ, ఎఫ్, ఎఫ్ అనేటట్టుగా వస్తుంది సౌండ్ అక్కడ. అర్థమైందా? ఫ, ఫా, ఫా, ఫో, ఫీ. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. లక్ష్మీదేవి నువ్వు చెప్పమ్మా. పి అనే అక్షరం వచ్చినప్పుడు పా, పా, పి, పీ, పు, పు, పే, పే, పో, పో, పౌ, ప్యా. పిహెచ్ వచ్చినప్పుడు ఇది అక్షరం పా, ఫా, పా, ఫో, ఫీ ఈ విధంగా ఉంటాయమ్మా. రైట్. అమ్మా అలివేలు నువ్వు చెప్పమ్మా. సార్, ఆ, ఈ అనే అక్షరానికి తెలుగులో శబ్దాలు సార్. సూపర్. పా వస్తుంది సార్. పా, పా, దీర్ఘం 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 ఏం కొంపలు మునిగిపోలే. క్లారిటీ క్లారిటీ ఉండాలి. పా, పి, పా, పి, పీ, పీ, పు, పు, పూ, పే, పే, పై, పో, పో, పౌ, ప్యా. ప్యా స్పెషల్ సౌండ్ అది. ఇప్పుడు పీకు పక్కన హెచ్ వచ్చింది అనుకో, అప్పుడు పిహెచ్ అంటే ఒత్తుగా వలుగుతుంది సార్. ఒత్తుగా కాదమ్మా, కొంచెం ఫా, ఫా అన్నట్టుగా పలుకుతుంది. ఫా, పో, ఫో, ఫీ ఈ విధంగా ఈ సౌండ్లు వస్తాయి అన్నట్టు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఏమ్మా శారదా, ఈ రోజు వచ్చినావు, చెప్పగలుగుతావా? చూడు మరి, నోరు తెరుస్తా సార్, నేను చెప్తానంటే నీకు ఒక అవకాశం. శారదా చెప్తాను. చెప్పమ్మా. పి అనే ఇంగ్లీష్ అక్షరంకి తెలుగులో పా, పా, పా గుణింతాలు వస్తాయి, వాటికి ఫినిషింగ్ అది. పాగుణితాలు వస్తాయి. అప్పుడు స్టార్ట్ చేయి. పా, 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 పి, పీ, పు, పూ, పే, పే, పై, పో, పో, పౌ, ప్యా. ఇవన్నీ కూడా పి వచ్చినప్పుడు వస్తాయి ఈ శబ్దాలు. పీకు హెచ్ వచ్చింది అనుకో పక్కన, అప్పుడు పా కాకుండా ఫా అనేటువంటిది వస్తుంది సౌండ్. ఇప్పుడు ఫా, నెక్స్ట్ ఫీ, ఫో. అంతే. ఇది క్లారిటీ కదమ్మా. ఒరే శివ కృష్ణ నువ్వు చెప్పలేదురా, చెప్పి. ఇంగ్లీష్ అక్షరానికి గుణింతాలు వస్తాయి. పా, పా, పి, పీ, పు, పూ, పే, పే, పై, పో, పో, పౌ, ప్యా. పిహెచ్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఫా, ఫా, ఫా కాదు, ఫా, ఫీ, ఫో ఇట్లా. చాలు, ఓకేలే.
రైట్. మీరు నెట్లు సరిగ్గా వాడట్ల, మీ నెట్లు సరిగ్గా లేవు, వాయిస్ రావట్ల. సరే ఓకే, వదిలేయండి. ఇంతవరకు క్లియర్గా ఉన్నాం సార్ అంటే ముందుకు పోతా. అందరూ మాట్లాడాలా, అందరూ అంగీకారం ఇస్తేనే ముందుకు పోతాం, లేకపోతే వద్దు ఈడే ఉందాం. రైట్. ఇప్పుడు శబ్దాలు, పదాలు, శబ్దాలు దగ్గరికి వెళ్తున్నామమ్మా. ఇది ఏమన్నా చెప్పాల్సిన అవసరం ఉందా ఒకసారి చూసుకోండి. ఇది ఏమన్నా వివరించాల్సిన అవసరం ఉందా? పి అంటే ప, పా, పి, పి, పు, పు, పా గుణింతాలు ఫా, ఫీ, ఫో, ఇవన్నీ పిహెచ్ వచ్చినప్పుడు ఇది చెప్పాల్సిన అవసరం ఉందమ్మా? అర్థమైనట్టేనా? లేదు సార్, అర్థమైంది. అర్థమైనట్టే. ఓకే, ఇప్పుడు నేను నిదానంగా ఇక్కడికి తీసుకుని వెళ్తున్నా. ఎస్, ఒక్కరు రండి అమ్మా, నిదానంగా ఒక్కొక్కరు రండి. ఫస్ట్ పా, పా, పా. చెప్పమ్మా, ఎవరు చెప్తారో చెప్పండి. పా, లేట్ చేయకూడదు, వచ్చేయాలి. చెప్తా సార్. POWER, పవర్ సార్. పవర్. పవర్. ఇంగ్లీష్ అన్నప్పుడు నేను మారిపోవాలి ఫస్ట్, నా మైండ్, నా నోరు అనేది మారిపోవాలి. ఇంగ్లీష్ పదం చదివేటప్పుడు ఆ స్టైల్ ఉండాలి. పవర్, పవర్ తగ్గకూడదు, ఏదో పవర్ పవర్ అనకూడదు. పవర్, పవర్, పవర్ ఉండాలా. ఓకేనా? పవర్ స్పెల్లింగ్ చెప్పమ్మా ఒకసారి. POWER. ఇక్కడ గమనిస్తే మనము పలుకుతుండేదేమో పా, స్పెల్లింగ్ విషయంలో వస్తే చూడండి పిఓ రాశాడు, గమనించండి ఇక్కడ. అంటే ఆ అన్నప్పుడు ఏ గాని ఓ గాని, కొన్ని సందర్భాల్లో ఐ కూడా వస్తుంది, కొన్ని సందర్భాల్లో యు కూడా వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఈ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఏఐలు అన్ని యాక్ట్ అవుతాయి ఆకి కొన్ని సందర్భాల్లో. ఇక్కడ మాత్రం ఓ కనిపిస్తుంది మనకు. అర్థమైందా అందరికీ? అవును సార్. అందరికి అర్థమైందా? ఒకరే మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడాలి. ఇక్కడ ఎవరు లేరు, కొంచెం మ్యూట్లు తీసి పెట్టుకోండి, ఏం కాదు. ఎక్కువ మంది ఉన్నప్పుడు మ్యూట్లు వేసుకోండి, మ్యూట్లు తీసి కూర్చోండి బాగా చక్కగా. రైట్. ఇప్పుడు ఆ అనే దగ్గర ఏమొచ్చింది సౌండ్, లెటర్ అంటే స్పెల్లింగ్ ఏమొచ్చింది చూడండి, ఓ వచ్చింది. అది మీరు గమనించాల్సిన విషయం. కాబట్టి పవర్ అన్నప్పుడు ఓ వచ్చింది చూడండి, ఆ కాడ ఓ వచ్చిందా లేదా గమనించండి. సరే, ఇంకోటి చదువు ఇప్పుడు. PERFECT. ఇది ఏబిసిడీలు కాదమ్మా, అట్లా చదివితే నాకు బాగుండదు. ఓకేనా? ఒక పద్ధతి మీద చదవాలి ఎప్పుడైనా కానీ. పర్ఫెక్ట్. నువ్వు ఒక స్పెల్లింగ్ చదివేటప్పుడు ఎంతవరకు అయితే నువ్వు కట్ చేసి ఉంటావో అంతవరకు ఆ స్పెల్లింగ్ చెప్పాలా. ఎన్ని కట్లింగ్లు ఉంటాయో అన్ని స్పెల్లింగ్లు చెప్పాలి. ఉదాహరణకు ఇప్పుడు పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఓకే సార్. ఇక్కడ పర్ అనేది ఒకటి, ఫెక్ట్ అనేది ఒకటి. దీన్నే సిలబస్ అంటారు. అది లాస్ట్ బుక్ లో వస్తుంది. ఇట్లా ఇవన్నీ నేర్పించేది లాస్ట్ బుక్ అన్నమాట. సరే, ఇప్పుడు తెలుసో తెలీదు, ఇంకా స్టార్టింగ్ లోనే ఉండాము. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ నేర్చుకోండి మీరు. ఎప్పుడైనా కానీ ఒక స్పెల్లింగ్ చెప్పేటప్పుడు పర్ఫెక్ట్, పిఈఆర్ పర్ ఫెక్ట్, FECT ఫెక్ట్, ఇట్లా కటింగ్. మళ్ళీ దాంట్లో కూడా ABCD అంటివి, అట్లా కాదు. అది FECT ఫెక్ట్, పర్ఫెక్ట్. PER FECT పర్ఫెక్ట్. చెప్పే విధానంలోనే వినమ్మా చెప్పే విధానంలోనే ఈ అమ్మ ఎక్కడి నుంచో మేడం వచ్చిందప్ప అనాలా. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే సరే, అర్థమైంది. మనం చెప్పే విధానంలోనే ఈమె మార్పు చెందుతోంది. సన్నాయమ్మ కాదు ఈమె, చదువుకున్నది ఆమె. మన మాట తీరు బట్టి, అప్పుడే మన మాటల్లో, మన చేతల్లో, మనం రాసే విధానంలో అన్నిటి మీద ఆధారం అవుతుంది. కాబట్టి అలా నేర్చుకోవాలి. ఇక్కడ పర్ఫెక్ట్ అన్నాడు, ఇక్కడ పా అంటే ఆ, సో పా అంటే ఆ అనే దగ్గర ఏం స్పెల్లింగ్ వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఈ వచ్చింది సార్. PER అన్నప్పుడు పా అనే కాడ ఈ వచ్చింది, గమనించినారా? ఒకప్పుడు ఏమొచ్చిండే, పై దాంట్లో ఓ వచ్చిండే, ఇప్పుడు ఏమొచ్చే ఈ వచ్చే. అట్లా కొన్ని సందర్భాలు ఏ వస్తుంది, ఈ వస్తుంది, ఐ వస్తుంది, ఓ వస్తుంది, యు వస్తుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటది. అది అర్థం చేసుకొని స్పెల్లింగ్ రాయాల్సి వస్తుంది. అది అర్థం చేసుకుంటేనే పదం జ్ఞానం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ పా ఉంది కదా సార్, ఇక్కడ పానే ఉంది కదా సార్, మరి ఇక్కడేమో PO రాస్తేవి, ఇక్కడేమో PE రాస్తేవి. అంటే నేను నువ్వు కొట్లాడాల్సిందే, ఇంగ్లీష్ ఒప్పుకోదు.
అది ఎవరికి అర్థమవుతుంది అంటే డైలీ పదాలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, డైలీ పదాలు చదివేవానికి అర్థమవుతుంది, డైలీ రాసే వాళ్ళకి అర్థమవుతుంది, డైలీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందా? ఎంత ఉప్పు వేయాలనేది ఎవరికి అర్థమవుతుందమ్మా? వంటకారులకు అర్థమవుతుంది. ప్రతిరోజు అమ్మ వంట వండితే అమ్మకు తెలుసు ఉప్పు ఎంత వేయాలి. అమ్మ పడుకున్న అమ్మను కూడా డబ్బాలో చేయబెడితే కరెక్ట్ తీస్తుంది. ఎందుకు తీస్తుంది అంటే దాన్ని ప్రాక్టీస్ అంటారు. ఊకనే వస్తుందా? పెళ్లి చేసిన అమ్మకి పుట్టుకమని వస్తుందా అమ్మ? అన్నము సాంబార్ చేయమంటే చేస్తుందా అమ్మ? చేయలేదు. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళకి ఇవి రావు, కొత్త వాళ్ళకి కొత్తగా కనిపిస్తాయి అన్నీ కూడాను. అర్థమైందా? కొత్త పెళ్లి కూతురు పాపం మీకు ఏం తెలుసమ్మా? ఆమె సంసారంలో దిగి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే అప్పుడు తెలిసి వస్తుంది. అంతే కదమ్మా? కాదంటారా? అవునంటారా? ఓకే ఓకే సార్. ఇది ఆడోళ్ళ ఎగ్జాంపుల్ కాబట్టి ఆడోళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి కొత్త పెళ్లి కూతురే సంసారంలో దిగి ఒక 2-3 పిల్లల్ని కానీ మరి సంసార బాధ్యతలను మోయించుకునేటప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది. అట్లా మనం కూడా ఈరోజు పిల్లలక్క దీంట్లో ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో పిల్లల పుస్తకం ఇది, చిన్న పుస్తకం ఇది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓహో మనము చదివేది వేరు, రాసేది వేరు, రాసేది వేరు, చదివేది వేరు, అది అదే ఇది ఇదే అని తెలుసుకోగలగాల. అన్నింటికీ ఒకటే చెప్తా అంటే కాదు, ఇక్కడ ఒప్పుకోరు. అన్నింటికీ ఒకటే రాస్తానంటే ఒప్పుకోరు. అర్థమైందా? సో అది. సో ఇక్కడ గమనిస్తే పా అనే దగ్గర ఆ వచ్చింది, ఆ అనే దగ్గర ఓ కొన్ని సందర్భాల్లో ఈ కొన్ని సందర్భాల్లో వస్తా ఉంది. అది గమనించండి. కొన్ని సందర్భాల్లో అవి కూడా వస్తుంది అక్కయ్య, అవును సార్. కొన్ని సందర్భాల్లో యు వస్తుంది అక్కయ్య, కొన్ని సందర్భాల్లో ఏనే వస్తుంది. ఎప్పుడు వస్తుంది సార్? అది ఎప్పుడు వస్తుందని నువ్వు అడగద్దు, వచ్చినప్పుడు నువ్వు రాయాలా. ఇప్పుడు అర్థమైందా? సౌండ్స్. అందుకే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, నంబర్ ఆఫ్ పదాలు, ఎక్కువ పదాలు రాస్తూ ఉండంగా అలవాటు వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక రండమ్మా, రెండోది చదవండి. చెప్పునా? పార్క్. రే కరెక్ట్ చదవాలరా. పార్క్. పర్క పార్క పార్క్. సాగదీయాల, అప్పుడు అది పార్క్. పర్క్ అంటమ్మా? పర్క్ అంటే బాగుంటుందా? చూడండి ఇప్పుడు గమనించండి అందరూ. పర్క్ పర్క్ లేదు సార్. అది అట్లా దాన్ని జ్ఞానము అంటారు. సార్ ఇది పార్కే సార్, నాకు తెలుదా సార్, మా ఇంటికాడ ఒక పార్క్ ఉంది సార్, మేము డైలీ పలుక్కుంటాం సార్, పార్కే అంటాం కానీ పర్క్ అనం సార్. అది తెలుసుకోగలిగితేనే మీకు ఇంగ్లీష్ వస్తున్నట్టు. పార్క్ అన్నప్పుడు ఇక్కడ ఆ అంటే కూడా ఏనే రాశాడు, డబల్ ఏ రాశాడా? డబల్ ఏ రాశాడా? రాయలేదు, అవసరం లేదు. 2 ఏళ్ళు ఎక్కడా లేవు. ఏ ఒకటే రాసినా కూడా అక్కడ మనం పార్క్ అని పలకాలి, అది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి చదువున్నాను. పాయింట్. పాయింట్ అంటే ఏమ్మా? ఒక పాయింట్, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉంది, ఒక పాయింట్ దగ్గర ఉంది అంటారు. అంటే ఒక దగ్గర ఒక కేంద్రము అంటారు దాన్ని. పాయింట్ అంటే యాక్చువల్గా కేంద్రము, కేంద్ర బిందువు అంటుంటారు. లెక్కల్లో అయితే కేంద్ర బిందువు అంటారు, పాయింట్ అంటారు. పాయింట్ అంటే ఇట్లా డెసిమల్ పాయింట్ అంటారు, చుక్క పెడితే పాయింట్ అనమాట. అర్థమైందా? మీ షాప్ ఎక్కడుందయ్యా అంటే ఈ పాయింట్లో ఉంది అంటాం. అట్లా అమ్మా పాయింట్ అంటారు. అమ్మా పాయింట్ అంటే ఒక చుక్క లాంటిది అనమాట. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే సార్. పార్క్ అంటే ఇంకా మనందరికి పార్క్ తెలుసు. పవర్ అంటే శక్తి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉన్నాడు, 100% పర్ఫెక్ట్ అంటారు, అంటే గట్టిగా ఉన్నాడు, క్లారిటీగా ఉన్నాడు అని అర్థం. ఆ విధంగా అర్థాలు కూడా చెప్పించుకోండి, నిదానంగా వెళ్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ గమనిస్తే పార్క్ పిఏ ఏ వచ్చింది అంటే ఆ దగ్గర ఏ వచ్చింది. అలాగే పాయింట్ అనాలా పాయింట్ అనాలా? ఇప్పుడు చెప్పండి, పాయింట్ అందామా పాయింట్ అందామా? పాయింట్ అంటే సాగదీయాలనా సింపుల్ గా కట్ చేసేయాలనా? సాగదీసినాడు కాబట్టి పాయింట్ అన్నారు. అర్థమైందా? పాయింట్. ఇక్కడ గమనిస్తే పిఓ, ఇక్కడేమో ఏ వచ్చే, ఒక దగ్గర ఏమో ఓ వచ్చే. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇవి అర్థం చేసుకోవాలి. ఓహో ఆ అన్నప్పుడు ఏ వస్తుంది, ఓ వస్తుంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే పి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇంకొకరు రండి. అందరూ పిఐఎన్ ఏమైతుందమ్మా? అది పిన్ సార్. పిన్ అంటే మనం మామూలుగా చూస్తాం కదమ్మా, పిన్నులు వేసుకుంటారు కదమ్మా, ఆడవాళ్ళు పిన్నులు వేసుకుంటారు, అలా పిన్ అంటారు దాన్ని. నెక్స్ట్ యాక్చువల్ గా మీ ఆడవాళ్ళ విషయంలో కాబట్టి చెప్తున్నా, ఈ పిన్ ఇలా ఉంటది కదా అక్కయ్య, మీరు చూసింటారు కదా కామన్ గా పిన్ ఇలా ఉంటది, ఇలా ఉంటది కదా, దీన్ని ఇట్లా ఉంటది, దీన్ని పిన్ అంటారు కదమ్మా.
అవును సార్. దీని ఒరిజినల్ పేరు ఏం చెప్తారు చెప్పండి? ఒరిజినల్ పేరు మీకు అర్థమైతే అట్లా, ఆడోళ్ళు కదా మీరు చెప్పాలి. ఒరిజినల్ పేరు ఎవరన్నా? అమ్మా అమ్మా పిన్నిస్లు అంటారు సార్. పిన్నిస్. పిన్నిస్. ఇంకా వద్దు, అది కూడా కాదు. ఇంకా కాంట అంటారు కదా సార్. పుస్తకాలు అది కొట్టే పిన్నును కూడా పిన్ను ఆ పిన్నులు కూడా అంటారమ్మా, అది కూడా పిన్నులే. మీరు వేసుకుంటారు కదమ్మా, మీరు ఆడపిల్లలు మీరు వాడతారు కదమ్మా, దాన్ని ఏమంటారు? పిన్నిస్ సి- అంటారు సార్. ఓయ్ 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 వినమ్మా కాంట వినమ్మా అంటారు సార్. కాంట వినమ్మా. అంటారు. ఓసని ఉండండమ్మా పెద్దమ్మలు. అనేది ఓరని సేఫ్టీ పిన్స్ అంటారు. సేఫ్టీ పిన్స్ ఆడోళ్ళే కదా మీరు వాడినరా వాడరా? వాడతాం సార్. అంగడికి పోయి ఏమడుగుతారు? పిన్నులి పిన్నులి అంటారా? వాడు ఏం పిన్నులు అని అనుకోవాలి. అవును సార్, సేఫ్టీ ఆడపిల్ల సేఫ్టీ పిన్స్. ఎందుకు ఆ పేరు వచ్చింది ఇప్పుడు చెప్పండి, ఆడోళ్ళు కదా మీరు చెప్పాలా. సేఫ్టీ పిన్స్ అనే సేఫ్టీగా ఉంటది కాబట్టి సేఫ్టీ పిన్. అంతే అమ్మా, ఆడపిల్లలకి కొంచెం జాగ్రత్తలు ఉంటాయి కదా, చీర కట్టుకుంటారు. ఏమ్మా ఏం లేదు, సిగ్గు తెరిచి మాట్లాడుతున్నాను, నేనేం దీంట్లో భయం లేదు బాధం లేదు, ఏం తప్పేం మాట్లాడలేగా. అది సో సేఫ్టీ పిన్స్ అని ఎందుకంటారంటే, సేఫ్టీ పిన్స్ భాషలో మాట్లాడతారు కదా సార్. సేఫ్టీ పిన్స్ అని ఎందుకన్నారంటే, మనము చీర కొంగు జారకూడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దానికి పిన్నులు వేసుకుంటారు. సో ఆ విధంగా ఆ పిన్నులకు సపరేట్ గా దానికి ఒక పేరు పెట్టింటారు అనమాట. ఏం ఆ పేరు అంటేనే సేఫ్టీ పిన్లు. అర్థమైందా? మరి నాకు అక్క చెప్పా, పేపర్లకు బుక్కులకు వాటికి పిన్నులు కొడతాం కదా సార్, వాటిని ఏమంటారు ఇప్పుడు చెప్పండి మరి. అవి ఇట్లుంటాయి కదా, ఇట్లుంటాయి, అవి ఇట్లుండవు, ఇట్లుంటాయి. మరి వీటిని ఏమంటారు? స్టాప్లర్ పిన్స్ అంటారు. స్టాప్లర్ పిన్స్. నేను చెప్పిన తర్వాత అర్థమైందా? పిన్నులు స్టాప్లర్ పిన్స్ అంటారు. రావు మరి అన్ని తెలుసు, అడిగినంత వరకు చెప్పవు. సరే ఇప్పుడు అర్థమైంది కదా, ఇట్లాంటివి ఉంటాయి. అర్థమైందా? దాంట్లో రకాలు జాతులు అనమాట. సేఫ్టీ పిన్స్ వేరు, స్టాప్లర్ పిన్స్ వేరు. అంగిడిలో పోయి ఊకిన పిన్ని పిన్ని అంటే వాడు ఏం అర్థం చేసుకోవాలా? అర్థమైందా? మనం చెప్పగలగాల, స్టాప్లర్ పిన్స్ ఇవ్వండి సార్, బుక్కులు కట్టాలు కొట్టడానికి బాగుంటాయి అని అనాలా. తర్వాత సేఫ్టీ పిన్స్ ఇవ్వండి అంటే ఒక గుచ్చ ఇస్తాడు, మీకు తెలుసు కదా, ఇంకా ఒక గుచ్చ వస్తుంది, ఒక పిన్నికి ఒక 20 పిన్నులు వేసింటారు దానికి, అది గుచ్చ ఏమ్మా అది. సో ఆ విధంగా సేఫ్టీ పిన్స్ అంటారు. ఇట్లాంటివి తెలుసుకోవాలి మనము, ఓకేనా? ఊకనేదో స్పెల్లింగ్లు నేర్చుకునేది గొప్పతనం కాదు, అర్థాలు తెలుసుకోవాలా, ఓకేనా? నెక్స్ట్ పింక్. పింక్. పింక్ పిఐఎన్కే పింక్. పింక్ అంటే ఏమి? పింక్ 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 అంటే కలర్ సార్, పింక్ కలర్ అంటారు. పింక్ కలర్ అట్లా, ఓకేనా? ఇక్కడ గమనిస్తే ఈ దగ్గర అయ్యే వచ్చింది చూడండి, ఏం వేరేది రాలా. ఈ దగ్గర ఏమొచ్చిందమ్మా? ఇంగ్లీష్ అక్షరం ఏమొచ్చిందమ్మా? అయ్యే వచ్చింది, వేరేదేం రాలా. కాబట్టి ఇక్కడ మనకు ఈ ఇబ్బంది లేదు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. పిన్ను పింకు ఏం డౌట్ లేదు. నెక్స్ట్ ఇంకొక దానికి పోదాం. పీ. ఇప్పుడు చూడండి ఇక్కడ పీ దీర్ఘం. పీ అంటే ఈ అన్నప్పుడు మనం మొదట్లో నేర్చుకున్నాం ఏమని, ఒకసారి ఈఏ రావచ్చు, ఒక్కొక్కసారి ఈ రావచ్చు అని నేర్చుకున్నాం. ఇది కొంచెం నేర్చుకున్నాం, ఆడ పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఒకరు స్పెల్లింగ్ చదవండి. పీరియడ్. PERIOD. ఏమైతుంది అది? ఏమైతుంది? పీరియడ్. 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 PERIOD. పీరియడ్. పీరియడ్. పీరియడ్ అంటే ఆడోళ్ళకు మీకే అది తెలుసు, అర్థం తెలుసు, ఇంకా చెప్పేది వద్దు. నెక్స్ట్ పీపుల్. పీపుల్ PEO చూడండి, గమనించండి. PEOPLE పీపుల్. ఇక్కడ గమనించండి, ఫస్ట్ దాంట్లోనేమో పీరియడ్ అన్నాడు. సో పీరియడ్ అన్నప్పుడు ఈ అనే దగ్గర ఏం స్పెల్లింగ్ పెట్టాడు చూడండి, ఒకసారి గమనించండి. ఈనే పెట్టండి సార్. ఈ ఒక ఈనే పెట్టాడా, 2 ఈలు పెట్టాడా, ఈఏ పెట్టాడా చెప్పండి. ఒక ఈనే పెట్టాడు. రెండవ పదంలో ఎన్ని ఈలు పెట్టాడు? ఒక ఒక ఈ ఉన్నా కూడా పక్కన ఓ పెట్టాడు. అర్థమైందా మీకు? అంటే అమ్మా ఇక్కడ మీ మెదడు ఎలా పనిచేయాలంటే, ఓహో ఒక దాంట్లోనేమో ఉత్త ఈ ఒకటి పెట్టాడు, అక్కడ ఈ అని పలుకుతున్నాడు. ఇంకొక దాంట్లోనేమో ఈఏ పెట్టలేదు, ఈ పెట్టలేదు, ఈ ఓ వచ్చింది చూడండి, గమనించారా? అందరూ మాట్లాడాలి ఇప్పుడు. అంటే దీని అర్థం ఏంటి అంటే,
పెద్ద ఈ వచ్చినప్పుడు అంటే సాగదీసే ఈ వచ్చినప్పుడు మనము రాస్తే ఈ రావచ్చు స్పెల్లింగ్ లో, ఈ రావచ్చు, ఉత్త ఈ రావచ్చు, ఈ ఓ కూడా రావచ్చు. చూసారా ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో? అర్థం కాలే మీకు? అర్థమైంది సార్. ఏమేమి అర్థమయ్యే చెప్పమ్మా? ఇక్కడ ఓ యాడ్ చేసిండు పలకడానికి. ఓ అక్క క్లియర్ గా చెప్పాలా సార్? ఈ అన్నప్పుడు ఒట్టి ఈ కూడా వచ్చింది ఒక దాంట్లో, ఇంకొక దాంట్లోనేమో స్టార్టింగ్ లో పిఈఏ కూడా వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు టీ ఉంది, నేను టీ తాగుతా అంటాడు, అప్పుడు టీఏ రాస్తాం. అర్థమైందా? అవును సార్. సో అలాగా. తర్వాత కీప్ అన్నాడు, కేఈపి కీప్. వెనకటివన్నీ మీరు నేర్చుకుంటూ వచ్చింటే మీకు అర్థమయ్యేవి ఇవన్నీ. ఈల దగ్గర ఏమేమి రాశాడు అని. ఇప్పుడు కీప్ అన్నప్పుడు ఎన్ని ఈలు రాశాడు చూడు. కీప్ అనే చోట ఎన్ని ఈలు రాశాడమ్మా? 2 ఈలు సార్. 2 ఈలు రాశాడు. అంటే డబల్ ఈ రావడానికి అవకాశం ఉంది. ఈ ఓ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే పీపుల్ అంటే ఏమ్మా? జనాలు. పీపుల్ అంటే ఏమ్మా? జనాలు. సో పీపుల్ జనాలులో ఈ ఓ రాశాడు చూడండి, గమనించండి. అంటే దీని అర్థం ఏమి? ఈ అనే దగ్గర ఎప్పుడైనా సరే డబల్ ఈ రావచ్చు, ఏ రావచ్చు, ఈ ఓ రావచ్చు, ఈ రావచ్చు. ఏ పదానికి అది సూటబుల్ పదానికి సూటబుల్ గానే మనం స్పెల్లింగ్ రాయాల్సి వస్తుంది. ప్రాక్టీస్ చేయంగా అర్థమవుతుంది, స్పాట్ లో అర్థం కాదు. ఇది క్లియరా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. క్లియర్ సార్. అంటే ఈకి ఎన్ని రకాల స్పెల్లింగ్స్ ఉన్నాయన్నట్టు? డబల్ ఈ వస్తుంది, ఈ వస్తుంది, ఈఓ వస్తుంది, ఈ కూడా వస్తుంది. అది మీరు తెలుసుకోవాలి. ముందు బుక్లలో ఇట్లాంటివి నేర్పిస్తాం అనమాట. ఎట్లాంటి పదాల్లో ఎట్లెట్లు వస్తాయి అనేది ముందు నేర్చుకుందాం. సరే, ఇప్పటికి అవసరంలా. నెక్స్ట్ పు. పియుఎల్ఎల్. పుల్ చదవండి. ఏమది? పియుఎల్ఎల్ ఏమైతుంది? పుల్ అంటే ఏమి? లాగుట. పుల్ అంటే ఏమ్మా? లాగేది. ఏదైనా పెద్ద బరువైన వస్తువుని ఏదైనా కానీ మనం లాగుతాం. ఒక మనిషి చేయిస్తే లాగుతాం. లాగేదాన్ని పుల్ అంటారు. దొబ్బేదాన్ని చదవండి, కింద చూడు. ఏమైతుంది? పుష్. పుష్ అంటే ఇటుపక్క మనకి రివర్స్ దొబ్బడం అంటారు దాన్ని. మన వంకకి లాక్కునే దాన్ని పుల్లింగ్ అంటారు. అర్థమైంది ఇప్పుడు? మన పక్క లాక్కునే దాన్ని పుల్లు, మనం మన పక్క నుంచి దొబ్బడం దాన్ని పుషింగ్ అంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు డోర్లు ఉన్నాయి. మనం ఇల్లు ఇడిచిపెట్టి బయటికి పోయేటప్పుడు డోర్లను పుష్ చేస్తామా, పుల్లు చేస్తామా? పుష్ చేస్తాం సార్. ఓయ్ పెద్దక్క టెంకాయ కొడతా. నువ్వు ఇల్లు తాళమేసి వెళ్ళిపోవాలంటే నువ్వు పుల్ చేస్తావా, పుష్ చేస్తావా? పుల్ చేస్తాం సార్. ఫస్ట్ పుల్ చేస్తావు, పుల్ చేసి డోర్ వేస్తావు, లాక్ వేసేస్తావు. అవును సార్. మరి ఇప్పుడు ఇంటికి వచ్చినావు, తాళం తీసినావు, అప్పుడు ఏం చేయాలి మరి? పుష్ చేస్తాం సార్. అంటే నువ్వు వెళ్ళిపోరా నాయన, నువ్వు డివైడ్ అయిపోతే నేను లోపల పోతా. అర్థమైందా? అట్లా పుల్లింగ్ పుషింగ్ కి ఒక ఎగ్జాంపుల్ ఏది? డోర్. అర్థమైందా? క్లియరా? పుల్లులో కూడా యువే వచ్చింది. ఊ అంటే పుష్ లో కూడా యువే వచ్చింది. కాబట్టి ఊ అనే చోట ఎప్పుడైనా యు వస్తా ఉంది అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అర్థం కాలేదు? ఊ కాడ యు వస్తా ఉంది, ఈ కాడ ఐ వస్తా ఉంది. ఎలాగో ఊ కాడ యు వస్తా ఉంది అని తెలుసుకోండి చాలు. ఓకేనా? నెక్స్ట్, ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పూ. సాయి హరీష్ ఉండమ్మా. సాయి హరీష్ రారా. సాయి చెప్పు నాన్న. పూ. పూల్. పూల్ పలికేటప్పుడు పూల్ పుల్ అనాలా, పూల్ అనాలా? పూల్ సార్. పూల్. పూల్ అంటే ఏమి? పూల్ అంటే చెరువు. పూల్ అంటే పూలా? ఏమ్మా పూల్ అంటే పూలా? ఈత కొట్టే పూల్ సార్. ఈత కొట్టే పూల్ సార్. స్విమ్మింగ్ పూల్. ఒరే గాడిద, స్విమ్మింగ్ పూల్. ఈత కొట్టే పూల్ అంటే ఈత కొట్టే పూల్ ఏమ్రా చెప్పేది విధానం? స్విమ్మింగ్ పూల్. పూల్ అంటే ఏమి ఇక్కడ అర్థం చెప్పు? పూల్ అంటే
నీళ్లు ఆ, నిండుగా ఆహా, ఉండేదాన్ని ఒక pool గుంతలో ఒక గుంత మాదిరిగా కట్టి అందులో నీళ్లను పెడతారు. అందులో స్విమ్మింగ్ పూల్ చూడండి, బాగా నీట్ గా అంత రౌండ్ బాగా నీట్ గా కట్టించి ఆ పూల్ అంటారు. అప్పుడు అంటే నీళ్లు నిలబడినటువంటి నీళ్లను పూల్ అంటారమ్మా. చిన్న చిన్న గుంత టైప్ లో ఉండేదాన్ని పూల్ అంటారు. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. పూల్ అంటారు. నెక్స్ట్ పూర్, పూర్, పూర్. పూర్ అంటే ఏమి? పేద- పెద్దవాళ్ళ, పేదవాళ్ళు. పేదవాళ్ళు. పేదవాళ్ళు అంటే ఎవరు? డబ్బు లేకుండా, ఆస్తులు అంతస్తులు ఏమీ లేకుండా పేదవాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళను పేదవాళ్ళు అంటారు. అంతకంటే ఇంకేం లేదమ్మా. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు పూర్లో కానీ ఊ అనే సౌండ్ ఉంది కదా, అక్కడ ఏం స్పెల్లింగ్ వాడారు ఇప్పుడు చెప్పండి. డబల్ ఓ డబల్ ఓ వాడారు. ఏం వాడారు అక్కడ? డబల్ ఓ వాడారు. అంటే ఊ అన్నప్పుడు డబల్ ఓ వచ్చింది. ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు అడగండి. లేదు సార్, అక్కడ ఎల్లు వచ్చింది సార్, లాకు ఎల్లు అవును, అది వేరే స్పెల్లింగ్, ఇది వేరే స్పెల్లింగ్, అది వేరే అర్థము, ఇది వేరే అర్థం. అక్కడ పూలు, ఇది పూరు, అయిపోయా అమ్మా. కానీ మనకు ఊ అనే దగ్గర ఏమొచ్చింది అంటే డబల్ ఓ వచ్చింది, అంతే చాలు. అవును సార్. అది గుర్తు పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ పే. ఒకరు రండి, ఆడోళ్ళు ఎవరో ఒకరు. చెప్పనా పే. సార్? చెప్పమ్మా శశికళ. పిఎన్ పెన్. పిఈఎన్ పెన్. పెన్ అంటే ఏమ్మా? పిఎన్ పెన్. పెన్. పెన్ అంటే అర్థమేమి? పెన్ రాసుకుంటుంది సార్. పెన్ అంటే అర్థమేమి? పెన్ అనుకున్నాం సార్. అనుకునేది ఏంటి? పెన్ అంటే అదే. పెన్ అంటే కలము, తెలుగులో కలము. కలము, సిరా కలము అంటారు. సిరా అంటే ఇంక్. సో పెన్ కలము అమ్మా, పెన్నుని కలము అంటారమ్మా. నెక్స్ట్ ఇంకోటి చెప్పమ్మా, పే. పిఈటి పెట్. ఇక్కడ కూడా పే అన్నప్పుడు పిఈఎన్ ఒకటి రాశాడు, పిఈటి అన్న. పెట్ అంటే ఏమ్మా? పెట్ అంటే ఏమి? పెట్ అంటే ఏమి? కోడి పెట్టినా సార్. అయ్యో మాయమ్మా. పెట్ అంటే సాకు జంతువుని పెట్ అంటారమ్మా. సాకు జంతువులు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క ఉంది. కుక్క మీ ఇంట్లో సాక్కున్నావా, లేకపోతే ఏమన్నా ఊకనే ఇది చేసినావా? లేదు కదా, సాక్కుంటాం కదా కుక్కని. అవును సార్. కొంతమంది కోడిని సాక్కుంటారు, కొంతమంది పిల్లిని సాక్కుంటారు, కొంతమంది ఏదైనా సాక్కుంటారు. సాక్కునే దానిలను పెట్ అంటారమ్మా. అర్థం కాలే? ఓకే సార్. నువ్వు ఏదైనా సాక్కో. లాస్ట్ పాములు సాకుతారు, పాముని. ఇట్ ఈస్ అవర్ పెట్ అంటారు సార్. పెట్ అంటారు. పెట్స్. పెట్స్ అంటే ఇంట్లో పెట్స్ ఉన్నాయి, మా ఇంట్లో పెట్స్ ఉన్నాయంటే అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ లాస్ట్ సింహాన్ని పెట్టుకున్నా ఇట్ ఈస్ ద పెట్. అర్థమైందా? ఇంకొక విషయం ఉంది. ఈ ప్రేమతో పిలుచుకునే పేరు అంటారు. ప్రేమతో పిలుచుకునే పేరు. ఉదాహరణకు ఇప్పుడు నా పేరు ఉంది, రామకృష్ణ నా పేరు అనుకో. మరి రామకృష్ణ అని అంటారా? 99% అనరు. కొంతమంది ఏమంటారు తెలుసా? రామ్ అంటారు. ఏ రాము ఇక్కడ రా అంటారు. అంటే అర్థం ఏమి? దీన్ని ఏమంటారు? మరి దీన్ని ఏమంటారు? రామకృష్ణ అనేది ఫుల్ నేమ్. ఏమంటారు? ఫుల్ నేమ్. మరి దీన్ని ఏమంటారు ఇప్పుడు? రామ్ 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 అనేది పెట్ నేమ్ అంటారు. నేమ్స్ లో 2-3 రకాలు ఉన్నాయమ్మా, తెలుసుకోండి కొంచెం. ఫుల్ నేమ్, సర్నేమ్, పెట్ నేమ్ అని 3 రకాల పేర్లు ఉంటాయి తల్లలో. ఫుల్ నేమ్, సర్నేమ్, పెట్ నేమ్ అని 3 రకాల పేర్లు ఉంటాయి. ఉదాహరణకు నా పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళని గురించి మాట్లాడదాం. లక్ష్మీదేవి, నీ ఫుల్ పేరు చెప్పమ్మా. నా ఫుల్ పేరు లక్ష్మీదేవి సార్. లక్ష్మీదేవి అనేది నీ పేరు కదా? అవును సార్. నీ సర్నేమ్ ఏమి? అంటే ముందు ఉంటది జీనా, ఎల్లా, ఎక్సా ఏదో ఒకటి ఉంటది. ఎల్ సార్. ఎన్ వీనా? ఎల్ కదా సార్. ఎల్ అంటే ఏమి ఇప్పుడు చెప్పు? ఎల్ అంటే లాగా సార్. నీ పూర్తి పేరు చెప్పు. ఎల్ అంటే ఏమి?
ఎల్ అంటే లక్ష్మీదేవి. ఈ అమ్మకి అర్థం కాలే. ఉండు 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 ఉండు, నీకు అర్థం కాలేదులే. శారదమ్మ నువ్వు రామ్మా. శారదా, ఎల్ అంటే హలో శారద గారు ఉన్నారా? అదే సన్నేమ్ కదా సార్. లేదు, ఓకే వదిలే. ఒరే కృష్ణ రారా. కృష్ణుడు, సార్ నీ పేరు ఫుల్ పేరు ఏమ్రా? కృష్ణ సార్. కృష్ణ, ఇది ఫుల్ నేమ్ అనుకో. కృష్ణనేనా ఇంకా ఏమైనా పక్కన ఉందా? అంతే సార్, కృష్ణ సార్. కృష్ణ. ఇప్పుడు నీ ఇనిషియల్ ఏమి? ఎం సార్. ఎం అంటే ఏమి? మోపూర్. మోపూర్. ఇప్పుడు చెప్పమ్మా, దీన్ని ఏమంటారు? ఇప్పుడు మోపూర్ అనే దాన్ని ఏమంటారు? కృష్ణ అయితే ఫుల్ నేమ్లే. మోపూర్ అంటే దాన్ని సర్ నేమ్ అంటారు. ఏమంటారు దాన్ని? సర్ నేమ్. ఏమంటారు దాన్ని? సర్నేమ్. మళ్ళీ సార్ నేమ్ కాదక్కయ్యలో, సర్ నేమ్. సర్ నేమ్ అని ఎందుకు? సర్ నేమ్ ప్రతి ఒక్కరికి ఒక సర్ నేమ్, ఇంటి పేరు అంటారు కదా. అవును సార్. ఇప్పుడు లక్ష్మీదేవి నువ్వు చెప్పు, నీ ఇంటి పేరు ఏమి? బండి లక్ష్మీదేవి సార్. అంటే అప్పుడు బి లక్ష్మీదేవి అని పేరు పెట్టాలి నువ్వు. అవును సార్. మరి బీనే లేపేస్తూ నువ్వు చెప్పమంటే చెప్పట్లే. పొరపాటు దీన్ని ఇంటి పేరు అంటారు, సర్ నేమ్ అంటారు దాన్ని. అర్థమవుతుందా? అర్థమైంది సార్. చదువుకునే జ్ఞానం ఇది. మన పేరు గురించి మనకు తెలియనప్పుడు ఇంకా వేరే చదువు ఎందుకు చదువుతాం? అవసరం ఏముంది? నిజమే సార్. హింస వినండి అందరు వినండి. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు నేనేమంటానంటే, మీ పేర్లు ఎవరైనా తీసుకో, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకో, ఎవరినైనా తీసుకో, వాళ్ళకి ఒక ఇంటి పేరు కంపల్సరీ ఉంటదమ్మా. స్కూళ్ళల్లో పేర్లు రాపిమంటే పిల్లలకి వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ఎం కృష్ణ అని రాపిస్తారు. కానీ ఎం కృష్ణ అంటే ఇది ఫుల్ నేమ్, ఇది అంతవరకే. విత్ సర్ నేమ్ అంటే ఎం అంటే ఏమి? మోపు ఏదో అనే కదా వాడు, అట్లా. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. మోపు కృష్ణనో ఏదో అంటాడు వాడు, ఓకేనా? అట్లా. సో ఎం కృష్ణ కాదు, మోపు కృష్ణ వాడి ఫుల్ పేరు అనమాట. ఇక సర్ నేము ఫుల్ నేము ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మరి పెట్టు నేమ్ అంటారు, వాడిని కృష్ణ అని అనరు. ఇంటికాడ ఏదో ఒకటి పెట్టింటారు వాడికి పేరు. అర్థం కాలే? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. క్రిష్ లేదా వానికి ఇంటికాడ ఏం పిలుస్తారా? రే నిన్ను మామూలుగా ఏం పిలుస్తారా? కృష్ణ అనే పిలుస్తారు సార్. కృష్ణ. అది స్వీట్ గా ఉంది కాబట్టి అందరు కృష్ణనే అని పిలుస్తారు. కొంతమందికి విచిత్రమైన పేర్లు పెట్టింటారు. అర్థమైందా మీకు? అవును సార్. నా పేరు కూడా ఆమని అంటారు సార్. అసలు వచ్చా చూడు, దొంగ బయటకు వచ్చాడమ్మా. అసలు ఒక్కరు పిలిచారు సార్. లక్ష్మీదేవి ఒక స్కూల్లో రాపిచ్చింది సార్ ఆమని. అంతే. లక్ష్మీదేవి ఎక్కడికి పోయినాయేమో మరి. ఆమని అనేది నీ పేరు అప్పుడు. దీన్ని మన భాషలో చెప్పాలంటే అడ్డం పేరు, షార్ట్ కట్ అని అంటారు కదా మీరు, అడ్డ పేరు అంటారు కదా. దాన్ని పెట్ నేమ్ అంటారమ్మా. ఇప్పుడు అర్థమైందా? ఇంకా లెక్క ప్రకారంగా పోతే పెట్ నేమ్ అనే దానికన్నా నిక్ నేమ్ అని కూడా అంటారు. ఏమంటారు? అడ్డం పేరు అంటారు. ఇప్పుడు అమ్మ నిక్ నేమ్ అని కూడా అంటారమ్మా. అర్థమైందా? ఇన్ని పేర్లు ఉన్నాయి చూడు. ఫుల్ నేమ్, సర్ నేమ్, పెట్ నేమ్, నిక్ నేమ్. పెట్ నేమ్ నిక్ నేమ్ రెండు ఒకటేనమ్మా. పెట్ నేమ్ నిక్ నేమ్ అనేది రెండు ఒకటే. అలా అర్థం చేసుకోవాలి. ఎవరన్నా అడిగినారు నీ పేరేమ్మా అంటే మొత్తం చెప్పే కావాలి. అర్థమైందా? ఆ గుడిలో పోయినప్పుడు నీ పేరమ్మా అంటే పూర్తి పేరు చెప్తావా, ఊకనే సగం పేరు చెప్తావా? పూర్తి పేరు చెప్తాను. అర్చకుడు అడిగినాడంటే పూర్తి పేరు చెప్పాలా, ధర్మం అది. అవును సార్. అప్పుడు అతను నీ పేరు మీద అర్చన చేస్తాడు. ఇంకా గోత్రాలు గీతాలు అని అడుగుతాడు మనకి అవన్నీ, ఓకేనా? అది రైట్. నెక్స్ట్ పెన్ను పెట్టు అయిపోయి. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ ఏ అనే దగ్గర ఏం స్పెల్లింగ్ వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఏ అనే దగ్గర ఏం స్పెల్లింగ్ వచ్చింది చెప్పండి. వచ్చింది కదా సార్. ఏమొచ్చింది? వచ్చింది సార్. ఏ వచ్చింది అక్క? ఓ అక్కలు అక్కడ ఎక్కడో చదువుతుంది. మైండ్ ఒక దగ్గర పెట్టండి అమ్మ మరి. సరే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి దానికి రండి. పే. ఇంతవరకు పేలో ఉన్నాం, చిన్న ఏలో ఉన్నాం. ఇప్పుడు పే. ఇప్పుడు ఎవరో ఒకరు రండి, చదవండి. ఎవరో ఒకరు రండి, చదవండి అమ్మా. పే అంటే ఏమ్మా? పిఏవై. పే అంటే ఏమి? చెల్లించండి. ఇప్పుడు ఫేజ్ అర్థం పే, ఫీజ్ అంటాం. పే అంటే ఏమి ఇక్కడ? పే అంటే కట్టడం సార్, డబ్బులు చెల్లించడం. పే అంటే ఏమ్మా? చెల్లించడం. ఏం చెల్లిస్తావు నువ్వు? ఫీజులు.
ఫీజు చెల్లించడం. ఫీజులు, కరెంటు బిల్లులు, ఇప్పుడు ఫోన్ పే కరెంటు, అంటారు కదా సార్, అది కూడా అదే. ఫోన్ పే, బిల్ పే అంటారు దాన్ని. అవును. ఫోన్ బిల్ పేమెంట్ అంటారు. పేమెంట్ అర్థమైందా? పే పే అంటే ఏమి? చెల్లించడము. ఏమంటారు దాన్ని? చెల్లించడం. చెల్లించడం. ఆ అది అమ్మా, అలా అర్థం చేసుకోవాలమ్మా. పే చేయండి అంటారు. ఏ బిల్లు పే చేయండి అమ్మా, కరెంటు బిల్లు పే చేయండి అమ్మా అంటారు. పే అంటే ఏమి? ఇక్కడ చెల్లించడము అని అర్థం. ఓకేనా? అంటే ఏదైనా వాడుకున్నప్పుడు ఆ వాడుకున్న దానికి కట్టేది పేమెంట్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. అర్థమైందా? అర్థం కాలేదా? పేమెంట్ అంటారు. పేమెంట్ చేయాలి నేను అంటాం అట్లా. అది నెలసరి పేమెంట్ అంటారు దాన్ని. నెక్స్ట్ నెక్స్ట్ చదవమ్మా. పే పేస్ట్ సార్. పేస్ట్. పెస్ట్ అనకూడదు. పేస్ట్ 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 సార్. పేస్ట్ అంటే ఏమ్మా? పేస్ట్ అంటే ఏమ్మా? మనం జిగురు. జిగురుతో ఉండేటువంటిది. జిగురులా ఉంటది కదమ్మా, పేస్ట్ అంటారు కదమ్మా ఏదైనా కానీ. ఇప్పుడు టూత్ పేస్ట్ ఉంది, మెత్తగా చేసి టూత్ పేస్ట్ నోట్లోకి వేసుకొని మరి తిక్కుతాం మనం, దాన్ని పేస్ట్ అంటారు. అంతెందుకు, మసాలా పేస్ట్. మసాలా పేస్ట్ చూసినారా లేదా? మసాలా పేస్ట్లు, చికెన్ మసాలా పేస్ట్ ఉంటది కదమ్మా, పేస్ట్ వేస్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పేస్ట్లు వస్తున్నాయి కదా, తెలుసా లేదా? పేస్ట్ ఉల్లిపాయలు చేస్తే పేస్ట్. మొత్తం బాగా ఇది చేసింటారు, పేస్ట్ అవుతుంది. పేస్ట్ స్పెల్లింగ్ ఏమి? పే స్పెల్లింగ్ ఏమి? ఇప్పుడు చెప్పండి. PAY పే పేస్ట్. ఇక్కడ గమనించండి. ఇప్పుడు గమనించండి. PAY PAS TE లో గమనిస్తే ఇక్కడ ఏ కాడ ఏ అన్నాం, ఇక్కడ కూడా ఏ కాడ ఏ అన్నాం, ఈ రాయలే. గమనించండి. మామూలుగా ఏ అంటే ఈనే రావాలి లెక్క ప్రకారంగా, మన తెలుగు ప్రకారంగా. కానీ ఇంగ్లీష్ విషయంలో పోయేసరికి పే PAY పే, పేస్ట్ PASTE పేస్ట్, ఏ రాస్తున్నాం చూడండి, అది గమనించాలి. ఏ అనే సౌండ్కి ఏ వచ్చింది, ఏకు ఏ అనే సౌండ్ వచ్చింది. గమనించినారా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. పదాన్ని బట్టి లెటర్ వస్తుంది అంటారు కదా సార్. అంతే. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? పే అంటే PEY రాయకూడదు, పేస్ట్ అంటే PES రాయకూడదు, PAY పే PASTE ఏ రాయాలి, అది మీరు తెలుసుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. నో డౌట్స్. ఏంపా, ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఏం డౌట్ లేదు సార్. నెక్స్ట్ ఇంకొకటి చదవండి. ఇప్పుడు పైథాన్. పైథాన్ ఎలా పలకాలి దాన్ని? పైథాన్. పై అన్నప్పుడు ఇక్కడ ఐ పెట్టాడు, PI రాశాడు. పైథాన్ 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 అంటే ఏమ్మా? పైథాన్ అంటే ఏమి? ఎప్పుడైనా చూసినారా పైథాన్? పాము సార్. ఒరే, పాము అంటే స్నేక్ కదరా, గాడిది. పైథాన్ అంటే కొండ చిలువ. అర్థం కాలే? చెప్పినారు సార్, కొండ చిలువ. కొండ చిలువ ఎప్పుడైనా చూసినారా కొండ చిలువని? సినిమాలలో చూసినాం సార్. సినిమాల వరకే చూసినారా? మా ఇంట్లో ఉంది ఒకటి, రండి ఇస్తా. పైథాన్ అంటారు. పైథాన్ అంటే కొండ చిలువ. ఏమ్మా, పాముకి కొండ చిలువకి తేడా ఏమ్మా? ఎవరు చెప్తారు? కొండ చిలువ అవి ఏదైనా తిని భారీ ఎత్తున ఉంటది, పాము అయితే చిన్నగా ఉంటది. భారీ ఎత్తున ఉంటది, అది కాటేయదు. పైథాను కాటేయదు, మనుషుల్ని ఏటేసుకుంటది లోపలికి. అర్థమైందా? అది పైథాను ఏమ్మా, కొండ చిలువ మింగేస్తది. పాము కాటేసి వెళ్ళిపోతుంది, అంతే, చచ్చిపోతావు నువ్వు. కానీ కొండ చిలువ అలా కాదు, మింగేస్తుంది అంతే. ఏమ్మా, కడుపులో పెట్టుకుంటది అది నిన్ను తీసుకోపోయి. నెక్స్ట్ ఇంకోటి చదవండి. పైనాపిల్. పైనాపిల్ పైనాపిల్ కాదు, అది పైనాపిల్. పైనాపిల్ PINE పైన్ యాపిల్ APPLE యాపిల్. పైనాపిల్ అంటే ఏమ్మా? పైనాపిల్ అంటే అది సార్, అది అదే సార్, ఆడుంటా చూడండి సార్ మా ఇంటికాడ. పైనాపిల్ తింటాం కదా, అదే తింటాం చూడండి సార్. పైనాపిల్ అది లోపల ఉంటది సార్. పైనాపిల్ అంటే తెలుగులో నాకు కూడా తెలీదు. పైనాపిల్ అంటాం మామూలుగా. ఏమ్మా, కనీసం చూసినారు కదా పైనాపిల్ అంటే? చూడలేదా? ఇక్కడ గమనిస్తే
పై అనే దగ్గర ఐ వచ్చింది చూడండి, గమనించినారా? గమనించాను సార్. పై అంటే ఐ వచ్చింది అమ్మా. మామూలుగా పై అంటే ఏ వస్తుంది, వై వస్తుంది, ఎన్నో రకాలు వస్తుంది, కానీ ఇక్కడ మాత్రము ఐ ఐ వచ్చింది. ఓకేనా అమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్ ఉందా? చూడండి. లేదు సార్, పైన కూడా పిఐ వచ్చింది కదా సార్. మళ్ళీ అక్కడ ఐనే వచ్చింది, ఇక్కడ కూడా ఐఏ వచ్చింది. కానీ కొన్ని సందర్భాల్లో ఏ రాయాల్సి వస్తుంది, వేరే వేరే స్పెల్లింగ్ లకు. అది తర్వాత చూసుకుందాం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ పో. రండమ్మా తొందరగా, టైం లేదు. పో. అందరు ఇట్లా చదివేది, మీరు చదివి నీకా? ఒకరు రండి. నేను చెప్తాను సార్. చెప్పప్పా. చెప్పన్నప్పుడు అందుకోవాలా. లే నీ సౌండ్ బాగాలేదు కృష్ణ. ఉండ్రా పట్టేసింది అబ్బాయి. అలివేలు నువ్వు చెప్పమ్మా. సార్ POEM పోయం సార్. ఓయ్ ఉత్త పొయం ఇది, అంతే. పోయం సార్. పోయమ్మా కాదు ఇది, పోయం. పొయం. పొయం అంటే ఏమ్మా? పోయం పొయం అంటే ఏమి? పొయం అంటే ఏమ్మా? పద్యం సార్. పద్యము. ఓకే సార్. పద్యాలమ్మా, పద్యాలు. ఉప్పు కప్పురంబు నొక పోలిక నుండు చూడ చూడ రుచుల. ఎవడ్రా వాడు? చూడ చూడ రుచుల జాడవేరయా విశ్వదాభిరామ వినురవేమా. దీన్ని ఏమంటారు మరి? పద్యము. పద్యము అమ్మా. వేమన పద్యాలని ఎప్పుడైనా వినారా లేదా? అది కూడా లేదా? సో పొయమ్స్ అంటారు వీటిని, ఇంగ్లీష్ లో పొయమ్స్ అంటారు. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ పొయంకి ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఓ చిన్న పొయం, అందరికి తెలిసిందే. పద్యం ఇంగ్లీష్ లో చెప్పాలా? తెలుగులో వస్తాయిలేండి సార్. కుప్పలు కుప్పలు కొండే అదే ఉప్పు కంబురమ్మ చెప్పమంటే చెప్తాము. పొయం ఇంగ్లీష్ లో చెప్పాలా? నేను ఒకటి చెప్తా చూడండి. Twinkle, twinkle, little star, how I wonder what you are, up above the world so high, like a diamond in the sky. చిన్న పిల్లలకు పాట ఇస్తారు కదమ్మా, ఎప్పుడన్నా విన్నారా లేదా? విన్నాం సార్. దాన్ని పొయం అంటారు. అర్థమైందా? అర్థం కాలేదు ఇప్పుడన్నా? ఇట్లాంటి పొయాలు కూడా ఉన్నాయి, పొయంలు అంటారు దీన్ని. ఇంగ్లీష్ లో పొయమ్స్ అంటారు. పొయమ్స్ అంటే పద్యాలు, తెలుగులో పద్యాలు అంటారు, ఇంగ్లీష్ లో పొయమ్స్ అంటారు. అర్థమైందా? అది పొయం స్పెల్లింగ్ ఏమ్మా అంటే పోయం. పోయం పొయం. పొయం అంటే పద్యము. అది. నెక్స్ట్ ఇంకోటి చెప్పు. పొయెట్. ఇక్కడ ఈ ఎం వచ్చింది, ఈ పొయం అన్నాం. ఇక్కడ ఈ టీ వచ్చింది, పొయెట్. పొయెట్ అంటే ఏమ్మా ఇప్పుడు చెప్పండి. పొయెట్ అంటే ఏమి? తెలియదు సార్. తెలియదు అనే మాట నీకైతే వస్తా చూడు. మరి కొంచెం ఆలోచన చేయాలా. చెప్పేవాళ్ళు చెప్పని. పొయెట్ అంటే ఏమి? అక్కడే ఉంది, ఆ మీనింగ్ కూడా అక్కడే ఉంది. పొయెట్ అంటే ఎవరైతే పొయమ్స్ రాస్తాడో వాడు పొయెట్. అర్థమైందా? అర్థం కాలేదా? పొయములు ఎవరైతే రాస్తారో వాళ్ళను పొయెట్స్ అంటారు. పొయెట్స్ అంటే కవి. ఇప్పుడు వేమన ఉన్నాడు, వేమన ఏమైతాడు? కవి. అతను రాసినవి కవిత్వాలు లేదా ఏదైనా పద్యాలు, గిద్యాలు. అర్థమైంది ఇప్పుడు? మరి కవి కాకుండా రచయిత అంటారు. ఎప్పుడైనా విన్నారా? రచయిత. రచయిత. కవికి రచయితకి తేడా ఏమి? కవికి రచయితకి తేడా ఏమి? కవికి రచయితకు ఇద్దరు రాస్తారు సార్. ఇద్దరు రాస్తారమ్మా. రచయిత వేరు, కవి వేరు. కవి అంటే పద్యాలు రాసేటోడు కవి. రచయిత అంటే స్టోరీలు, కథలు. ఇప్పుడు సినిమాలో రచయితలు ఉంటారు, కవులు ఉంటారు, రచయితలు ఉంటారు. ఒక సినిమాకి ఊకనే సినిమాలో పోయి కూర్చొని వాడు ఎగిరితన్నా ఈ అమ్మ ఎగిరెగిరి పాడా ఇది చూసేస్తారు మనం.
కాదు. ఎవరు ఈ సినిమాకి రచయిత, ఎవరు ఈ సినిమాకి పాటలు, మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి మంచి పాటలు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి సందడి ఉంది, మంచి పాటలు కదా. పాటలు బాగున్నాయా లేకపోతే సినిమా ఫైట్లు బాగున్నాయా? పాటలు బాగున్నాయి సార్. పాటలు బాగున్నాయి. కనీసం ఒక్కసారన్నా మనం ఏదో, ఇప్పుడు పాతకాలం మనుషులం మనము, పెళ్లి సందడి సినిమా చూసింటాము. పాత సినిమాల్లో అంత మంచి పాటలు ఎవరు రాసినారని కొంచెమన్నా మనము ఆలోచన చేయొద్దు. ఊకనే పాటలు ఇన్ని వచ్చేది కాదు కదా. కవి ఎవరు రాసినారు అంటే వాడు ఎవరు ఇప్పుడు కవి అవుతాడు. పాటలు రాసేవాడిని ఏమంటారమ్మా? కవి. కవి పాటల రచయిత అంటారు, అట్లా కూడా చెప్తారు, పాటల రచయిత. అర్థమైంది ఇప్పుడు? పాటల, ఒకవేళ కవి అనుకోకుండా పాటల రచయిత అంటారు మామూలుగా. మాటల రచయిత, మాటల రచయిత అంటే వాడు చేస్తాడు, మాటలు రాస్తాడు. ఇప్పుడు అర్థమైందా? సినిమాలో సినిమాలో ఇప్పుడు మనం చూసే సినిమాలలో కథ రచయిత వేరే ఉంటాడు, మాటల రచయిత వేరే ఉంటాడు, పాటల రచయిత వేరే ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా మీకు? ఊరికే టీవీల ముందు కూర్చొని 24 సార్లు సీరియల్ చూసేది కాదు. సీరియల్లో కూడా అంతే, పాటలు వేరే ఉంటాయి, మాటలు వేరే ఉంటాయి, కథ వేరే ఉంటది. కథ ఒకడు రాస్తాడు, మాటలు రాస్తారు ఒకడు, పాటలు రాస్తారు. ఇవి ఇలా మీరు గమనిస్తే పొయం వేరు, పొయట్ వేరమ్మా. పొయం అంటే పద్యము, ఆ పద్యాన్ని రాసేవాడు పొయట్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? పొయం వేరు, పొయం అంటే పద్యము, పొయట్ అంటే రాసేవాడు. పొయట్ని రాసేవాడు పొయట్. మా అమ్మలు టెంకాయ కొడదాం ఉండ మీ అందరికి. నెక్స్ట్ పో చదవండి. పోస్ట్. అబ్బా, పోస్ట్ అంటే అర్థం తెలుదా? పోస్ట్ అంటే అర్థం చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి నాకు. లెటర్ రాసి పంపించే బాక్స్ పోస్ట్ అంటే. ఆ బాక్సే గుర్తుకొచ్చా చూడి, అది బాక్సే గుర్తుకొచ్చా చూడు నీకు, అదే ఇంపార్టెంట్. పోస్ట్ అంటే ఏం అర్థం చెప్పాలా, ఆ తర్వాత వేరే విషయం. అర్థాలు తెలిస్తే ఇన్ని రోజులు చదివే వాళ్ళం కదా సార్, తెలియక ఇప్పుడు అర్థాలు తెలుసుకోవాలనే కదా నా సావు. అదే కదా సార్, కొంచెమన్నా బుర్ర పెడతారని. తపాలా ఆఫీస్ అంటారు కదా సార్. చెప్పండి, మీకు ఇప్పుడు రాదు అనుకుంటూనే అన్ని చెప్తున్నారు కదా, మీరు దొంగలే కదా, ఒప్పుకోండి. ఇప్పుడు రాదు అనుకుంటూనే చెప్తున్నావా లేదా? దాంట్లో నుంచి ఇంకా కొంచెం సారం లాగుదాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. వినమ్మా, విన తల్లి. ఇప్పుడు నేను ఈ ఒక్క పేపర్ వినమ్మా, ఈ పేపర్ని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవాలంటే నాకు 5 నిమిషాల టైం, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఉంది, మిమ్మల్ని అందరినీ నోరు మూసేసి ఒక్కరిని కూడా మాట మాట్లాడుకోకుండా నేను ఈ పేపర్ చెప్పడం ఎంతసేపు పడుతుంది? టైం చెప్పండి. 5 నిమిషాలు. అలాంటిది నేను 1.5 గంటల మీ దగ్గర పోరాడుతున్నా. ఇక్కడ నా మెదడు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ అర్థమవుతుందా మీకు? మరి అలాంటప్పుడు నువ్వు ప్రతిదానికి నాకు రాదు వచ్చేటట్లుంటే నేను ఎందుకు ఇక్కడ వస్తాను అని అంటే ఇంకా నీకు నాకు ఏం ఫరక్ ఉంది చెప్పు. ఇప్పుడు లేదు సార్, ఆలోచించాలి. ఇప్పుడు నేను అడిగే దాంట్లో ఇంకొకటి కష్టంగా ఉందనుకో, కొంచెం మీకు టైం ఇచ్చి నేనే దాని వివరణ చేస్తున్నా. అర్థమవుతుందా? మీరే చెప్పి సావండి అని అన్నట్లేగా నేను. అర్థమవుతుందా? ఫస్ట్ మీ మెదడు ఏమనేది తెలుసుకోవాలి. ఇంకా మమ్మల్ని ఎందుకు అడుగుతావు స్వామి, నువ్వే చెప్పుకుంటూ పో, వచ్చేటట్లుంటే నేనెందుకు ఇంకా, నీవెందుకు ఇంకా అన్నావు అనుకో, ఈడే ఉంటావు. ఇంకా నువ్వు ఈడే ఉంటావు, నేను ఆడే ఉంటా. నేను పరిగెత్తమంటే పరిగెత్తిపోతా. నేను 5 నిమిషాల్లో చెప్పే క్లాస్ ఇది. గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు నాకు. మీ మెదడులో ఏమన్నా ఉంటే పుట్టరో ఉంటే బయటికి తీస్తావని. లేదు అడగొద్దు సార్, నీ ధర్మానికి నువ్వు వెళ్ళిపోనైనా మమ్మల్ని ఎందుకు అడుగుతావు, మేమేదో సెట్ కింద కూర్చునేమే అంటే ఎవరేం చేయలేరు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇంకోసారి ఆ మాట అనకండి, మీ మంచిగా చెప్తున్నా. అర్థమైందా? అది తెలిసింటే నేను ఆ మాట నేను అనలేనే. లేదు సార్, సారీ, ఆ మాట అనకూడదు. నువ్వు చదువు నేర్చుకుని వచ్చినావు సార్, తిప్పులో గుప్పులో పెట్టు, మా దాంట్లో మా బుర్రలో ఏమన్నా ఉంటే త్వరగా తీస్తాం కొంచెం. అర్థమైందా? అది ఇప్పుడు ట్రై చేయండి కొంచెం. నేను అన్ని ఈజీగా అడుగుతున్నా. అక్కడ ఏముంది, అక్కడ పోస్ట్ ఆలోచన చేయండి మా అంటున్నా. ఏముంది అక్కడ? ప్రతిరోజు చూసేదే కదా, దానికి చదువు అవసరమా? వేరే ఊర్లకు
ఏమో అనే అమ్మ పెట్టా. వేరే ఊర్లకు లెటర్స్ పంపిస్తారు సార్, ఇక్కడ నుంచి పోస్ట్ అంటే అర్థము వినండి. పోస్ట్ అంటే ఏదైనా కానీ ఇంటర్నల్ మీనింగ్ ఒకటి ఉంటదమ్మా. ఆ మీనింగ్ వెరీ ఇంపార్టెంట్. నేను అంతసేపు రే ఉండరా రే గాడిదా అరసొద్దు కృష్ణ, ఊకని అరసొద్దు. నీ దగ్గర నెట్ బాగలే, నిజం నెట్ బాగుండి ముందర పెట్టుకొని మాట్లాడు. పోస్ట్ పోస్ట్ అంటే అర్థం తెలుసునా? ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఒక విషయాన్ని చేర్చడం. అర్థమైంది ఇప్పుడు? ఒక ప్రాంతము నుండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు అనుకో విశాఖపట్నంలో మీ చెల్లెలు ఉంది ఊకనే అనుకో. నువ్వు హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి ఒక విషయాన్ని తెలియజేయాలి ఆమెకు. ఎన్ని రకాలుగా తెలియజేస్తారు వినండి. ఒక లెటర్ రాస్తావు, లెటర్ పోస్ట్ అంటారు దీన్ని. అర్థమైంది ఇప్పుడు? ఈ పోస్ట్ లెటర్ ని పోస్ట్ చేయడానికి ఒక డబ్బా వాడేవాళ్ళు ఒకప్పుడు, దాన్ని పేరే పోస్ట్ బాక్స్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఈ పోస్ట్ బాక్స్ లో ఉన్న లెటర్ ని నీ నుంచి ఒకడు వచ్చి ఎత్తుకొని దాన్ని పోస్ట్ ఆఫీస్ లో తీసుకుపోయి దానికి ఒక ముద్ర వేసి ఈ ఊరు పోస్ట్ ఆఫీస్, హైదరాబాద్ పోస్ట్ ఆఫీస్ నుంచి విజయవాడ పోస్ట్ ఆఫీస్ కి పంపిస్తాడు. డైరెక్ట్ గా నువ్వు అనుకున్న మీ సెల్లికి పోతుందా లెటరు? నువ్వు వేసినంటే నా అమ్మకి వెళ్ళిపోద్దా? వెళ్ళిపోదు సార్. వెళ్ళిపోదు. మధ్యలో ఎన్ని తంతులు ఉంటాయి తెలుసా నీకు? అది నువ్వు ఊకనే పోస్ట్ చేసినావు, నీ లెటర్ ని పోస్ట్ చేసినావు, అక్కడి నుంచి ఎన్ని మార్పులు చెందుతాయి తెలుసా? పోస్ట్ మ్యాన్ వస్తాడు, ఆ బాక్స్ కి తాళం వేసింటాడు. చూసినారా ఎప్పుడైనా పోస్ట్ బాక్సులు? తాళం ఉంటుంది చిన్నది, తాళం ఉంటది. తాళం లేకుండా ఉండదు. పోస్ట్ డబ్బాకి కంపల్సరీ తాళం ఉంటది. సో నీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి, పోస్ట్ మ్యాన్ వచ్చి దాన్ని ఎత్తుకొని ఆ పోస్ట్ లెటర్ ని తీసుకొని మళ్ళీ పోస్ట్ ఆఫీస్ పోయి అక్కడ ఒక ముద్ర కొట్టి నేను హైదరాబాద్ నుంచి పంపిస్తున్నానని ఆయప్ప పంపిస్తే అది విజయవాడకు పోయి ఆ పోస్ట్ మ్యాన్, ఎన్ని పోస్ట్ మ్యాన్లు మారుతారు చూడు, ఈ పోస్ట్ మ్యాన్ తీసుకుపోయి మీ చెల్లెల ఇంట్లోకి పోయి ఏమ్మా రమణమ్మ శ్రీదేవి అనుకుంటూ ఇస్తాడు. అక్కడ ఇస్తాడు. ఈ మధ్యలో ఈ తంతంతా కలిపి 3 రోజుల పని. ఇప్పుడు అర్థమైందమ్మా? దీన్ని ఈ వ్యవహారం అంతా కూడా పోస్ట్ అంటారు. పోస్ట్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? నీవు చేసే లెటర్ ని పోస్ట్ అంటాం. లెటర్ ని పోస్ట్ చేసినావు, అక్కడ పోస్ట్ మ్యాన్ వస్తాడు. పోస్ట్ మ్యాన్, అతని పేరేమ్మా? పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ పని ఏమ్మా అంటే డబ్బాలో ఉన్న ఆ లెటర్ ని తీసుకొని ఆఫీసుకు పోయి ఆఫీస్ లో ఇస్తాడు. అది ఏం ఆఫీస్ అమ్మా? పోస్ట్ ఆఫీస్. అర్థమైందా? ఊకనే పోస్ట్ అన్నంత మాత్రాన ఇక్కడ ఎన్ని రకాల వ్యవహారాలు నడుస్తాయనేది తెలుసుకుంటారని నేను మొత్తుకుంటున్నా అప్పటి నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. అర్థమైందా? నేను ఏదైనా విప్పదీసి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటా. మీరు విప్పదీయద్దండి సార్, ఉన్నది చెప్పుకుంటూ వెళ్ళిపోండి, 2 నిమిషాలు అయిపోయేదానికి 20 నిమిషాలు చేస్తామంటే ఎవడేం చేస్తాడు దానికి? అందుకని నా చదువు నేను చెప్పేది నేను చెప్తా, ఇష్టం లేకుండా వెళ్ళిపోతారు అంతే. అర్థమైందా? వచ్చిన వాళ్ళకి చెప్తా, ధర్మంగా మీరు కూడా ఒప్పుకోండి అంటున్నాను నేను అంతే. ఓకేనా? అది. సో అలాగా పోస్ట్ అంటే ఇంత రామాయణం ఉంది చూడు. అర్థమైందా? ఏదో పోస్ట్ అంటే పోస్ట్ డబ్బా కాదు ఇది. పోస్ట్ అంటే దాంట్లో వివరాలు ఉంటాయి. ఓహో, పోస్ట్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పంపించేటువంటి ఒక మార్గం. అర్థమైందా? అది. ఒకప్పుడు పావురాలు వాడేవాళ్ళు, ఒకప్పుడు పోస్ట్ మ్యాన్లు ఉంటారా? లేదు, అప్పుడు పావురాలు వాడేవాళ్ళు. ఎప్పుడైనా తెలుసా మీకు ఇది పావురాలు వాడేవాళ్ళని? రాజుల కాలంలో పోస్ట్, అవే పోస్టులు ఇచ్చేవన్నమాట. అప్పుడు కాలంలో పావురాలకి చీటి కట్టేవాళ్ళు, చీటి కట్టి పంపించేసేవాళ్ళు. ఆ పావురాలు ఏం చేస్తాయి, ఎవరికైతే ఇవ్వాలో అక్కడికి వెళ్ళిపోయేవి. అవి అక్కడ పోయి వాళ్ళకి ఇచ్చేవి, అంటే వాళ్ళు తీసుకొని అప్పుడు చూసేవాళ్ళు. అలా పోస్ట్ జరిగేది ఒకప్పుడు. సరే, దాని నెక్స్ట్ పోల్. నెక్స్ట్ చదవండి. పోల్. ఆడే ఉన్నావు అమ్మ, అదే చదువుతుంది. కొంచెం జ్ఞానం అండి. పోస్ట్ అయిపోయింది కా, పక్కా జరుగు. నెక్స్ట్ చదువు. POLE ఏమైతుంది? ఏమైతుంది? పోల్. పోల్ అంటే ఏమి? పోల్ అంటే చూడండి, కొత్త పదాలకి నేనే చెప్తా, మిమ్మల్ని అడగాను ఎక్కువసేపు. బాగానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జెండా ఊంచారా హే హమారా అని జెండా పండుగ రోజు అదే అదేలే 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 అదే 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 చెప్పేంత వరకు అదే కదక్క. ఒక స్తంభం పెడతారు. అర్థమైందా? అర్థం కాలేదా? జెండా పండుగ రోజు
ఒక స్తంభం నిలబడిస్తారు, కొంచెం గుంతలు గింతలు తోడి ఓ స్తంభం. ఆ రోజే మళ్ళీ స్పెషల్ స్తంభం నిలబడిచ్చి దానికి ఒక జెండా కడతారు. ఎప్పుడైనా చూసినారా? చూసినాం సార్. దీన్ని ఏమంటారు? ఈ జెండా కట్టింటారు కదా, ఈ స్తంభం ఏదైతే ఉందో దాన్నే పోల్ అంటారు. ఏమంటారు దాన్ని? పోల్. అర్థమైంది ఇప్పుడు? అర్థమైందమ్మా? అర్థం కాలేదా? పోల్ అంటారు, POLE, పోల్. పోల్ అంటే ఏదైనా ఒక స్తంభం అన్నమాట. అర్థమైందా? అది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా అడగండి. కానీ ఇక్కడ పో అన్నప్పుడు ఏమి స్పెల్లింగ్ వాడాడు చెప్పండి. పొయంలో పోలో గాని ఓ వాడాడు. అర్థమైంది ఇప్పుడు? ఓ గాని ఓనే వాడాడు. గమనించండి, మీకు అర్థమైంది అక్కడ. ఓకేనా? ఓనే వాడాడు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ తీసుకో. పౌడర్. 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 అవు. వినమ్మా. అవు దగ్గర ఏం వాడాడు స్పెల్లింగ్? ఓ డబ్ల్యూ రెండు. ఓ డబ్ల్యూ వాడాడు. బాగినండి, ఓ డబ్ల్యూ వాడాడు. మళ్ళీ నెక్స్ట్ది పౌచ్. POUCH. ఇప్పుడు చెప్పండి, పౌడర్ అంటే ఏమి, పౌచ్ అంటే ఏమి, అర్థాలు చెప్పండి. ఢిల్లీ. పౌచ్ అంటే పౌడర్ వేసుకునేది. ఫస్ట్ పౌడర్ గురించి చెప్పమ్మా, రెండింటిని కలపద్దు. పౌడర్ అంటే ఏమి? ముఖానికి కొట్టుకునే సున్నము, తెలుసు కదా. పౌచ్ అంటే ఏమి? పౌచ్ అంటే ఏమ్మా? ఎప్పుడు వినలేదు ఆడోళ్ళు మీరు? పౌచ్ అంటే ఏమి? ఇప్పుడు సెల్ ఫోన్ కి ఒక పౌచ్ ఉంటది, ఎప్పుడైనా కొన్నారా లేదా? సెల్ ఫోన్ లో పౌచ్. ఏదైనా ఒక వస్తువుని భద్రపరిచేదానికి పెట్టుకునేటువంటి ఆయుధం. ఎవరిని అడుగుతారు పౌచ్ స్పెల్లింగ్ ఏమై అన్నాడు, దాని అర్థం చెప్పన్నాడు, చెప్పాలి కదా మరి. చెప్పాలి సార్. మరి POUCH. ఇక్కడేమో అవు అన్నప్పుడు ఏమో OW ఒకటి వచ్చింది, OU ఒకటి వచ్చింది. గమనించండి ఇప్పుడు. ఇక్కడ OW రాయకూడదు, అక్కడ OU రాయకూడదు. ఇప్పుడు పౌడర్ అన్నప్పుడు POW రాస్తావా, U రాస్తావా? POWDER పౌడర్. పౌచ్ అన్నప్పుడు POU రాస్తావా, W రాస్తావా? POUA రాయాలి. పౌచ్ అంటే ఏదైనా భద్రపరచుకోవడానికి పెట్టేటువంటి ఒక వస్తువు పేరు అది. ఓకేనా? పౌచ్ అంటారు, పౌచ్. నెక్స్ట్ ఫా. ఇక్కడ PH వచ్చింది చూడండి, గమనించండి. PH వచ్చింది, అందుకే ఫా అన్నాడు. ఓకే, ఇప్పుడు చదవండి, దీని స్పెల్లింగ్ చదవండి. PHATIC ఏమైతుంది? ఫాటిక్ కాదు, ఫాటిక్ అంటే ఇది ఎవరికి తెలియదులే కానీ మిమ్మల్ని అడిగేది వేస్ట్. ఫాటిక్ అంటే దృఢమైన, గట్టి దాన్ని, దృఢమైన దాన్ని ఫాటిక్ అంటారు. ఏమంటారు? ఫాటిక్ అంటే దృఢమైన అని అర్థం. ఇక్కడ స్పెల్లింగ్ ఏంటంటే PH వాడతాడు, పక్కన ఏ వాడాను. దీన్ని ఫా అనాలి కానీ ఫా అనకూడదు, ఫాటిక్ అనాలి. ఫటిక్ కాదు మళ్ళీ ఫాటిక్. PHA ఎప్పుడైనా రాని ఫా అనాలి, గుర్తుపెట్టుకోండి. ఫాటిక్. ఇక్కడ PHA వచ్చింది, దాన్ని గమనించాలి మీరు. అలాగే ఇంకోటి చదివేసేయండి. MACY ఫార్మసీ. ఏమైతుంది అది? ఫార్మసీ అంటే అమ్మా ఇప్పుడు ఇది తెలిసింటది జనరల్ గా. ఫార్మసీ అంటే అర్థం చెప్పు ఫస్ట్. మందుల షాప్, అది మందులకు సంబంధించిన అని అర్థం. అర్థమైందా? మెడికల్ సంబంధించినటువంటి వాటిని ఫార్మసీలు అంటారు. ఇప్పుడు అర్థమైందా? మీ పాప ఏం చదువుతుంది అంటే B ఫార్మసీ, ఆ ఫార్మసీ అంటున్నారంటే అర్థమేమి? మెడికల్ దాంట్లో చదువుతున్నారు అని బుర్ర జ్ఞానం పెట్టుకోవాలి మనం. అర్థం కాలే? ఏం అర్థమే చెప్పు. ఏం చదువుతుంది మీ పాప అని అన్నారు, అప్పుడు ఈమె అంటది ఫార్మసీ, ఫార్మసీలో చదువుతుంది అంటే ఆమె ఏదో మెడికల్ ఫీల్డ్ లో ఉంది అని అర్థం చేసుకోవాలి మీరు. అవును సార్. ఏమో చదువుతుందంటే మరి అదే దాంట్లో రకాలు. ఇప్పుడు MPC, BPC అని ఎట్లా రకాలు ఉన్నాయో ఫార్మసీలో కూడా B ఫార్మసీ, M ఫార్మసీ ఏవేవో ఉన్నాయి. ఫార్మసీ అంటే అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఫార్మసీ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఫార్మసీ అంటారు దాన్ని. స్పెల్లింగ్ చెప్పమంటే PHARMACY ఫార్మసీ అట్లా. నెక్స్ట్ ఇంకోటి చదివేసేయండి.
ఇంకోటి చదవండి అమ్మా. ఫిజిక్స్ సార్. సాయి చెప్పరా, ఉండమ్మా ఉండ. ఫిజిక్స్ 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 అంటే ఏమ్మా? సబ్జెక్ట్ ఫిజిక్స్ అంటే ఏమి? సబ్జెక్ట్ సైన్స్ లో ఒక భాగం అది. సైన్స్ లో ఒక భాగం అన్నమాట ఫిజిక్స్ అంటారు. రసాయనిక శాస్త్రాలు ఇవన్నీ వస్తాయి కదమ్మా ఫిజిక్స్ లో. అర్థమైందా? ఫిజిక్స్ కెమిస్ట్రీ అని ఎప్పుడైనా విన్నారమ్మా? ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులు ఇవి, సబ్జెక్టులు. సైన్స్ లో పార్ట్లు ఇవి. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ 3 ఉంటాయి. అవును సార్. బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని 3 భాగాలు అన్నమాట. ఈ ఈ 3 భాగాలు సైన్స్ అంటారు. మొత్తం కలిపి సైన్స్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ 3 కలిపి సైన్స్. కొంతమంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగుంటారు, అట్లాంటి వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు. తెలుసుకోండి, జీవిత సత్యాలు ఇవి తెలుసుకోండి. బయాలజీ డాక్టర్ కావాలి అనే వాళ్ళు బైపీసీ తీసుకుంటారు. ఏదో ఎంపీసీ బైపీసీ ఎప్పుడన్నా విన్నారా? ఎంపీసీ బైపీసీ పిల్లలు చదివినారు కదా సార్. ఊకనే చదువుతారు అంటే ఊకనే చదువుతారు. మీరు అర్థం చేసుకోవాలి. ఎంపీసీ అంటే ఏమి, బైపీసీ అంటే ఏమి. ఎంపీసీ అంటే డాక్టర్ గా వెళ్ళేదానికి సార్. నన్ను కొడతారు, నిన్ను కొట్టరు, నన్ను కొడతారు. అంటే బయాలజీ. మీ సార్ బలి నేర్పించిన వాళ్ళు ఉంటారు. రే 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 నాన్న ఉండరా. అమ్మ ఏమంటా చూడు, అవుతారంట. బైపీసీ అంటే ఇంజనీర్ అవుతారంట. అమ్మ ఎవరు ఇప్పుడు చెప్పింది? ఎవరు చెప్పింది ఇప్పుడు? అమ్మ ఎంపీసీ. ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. వీళ్ళు ఇంజనీర్లు అవుతారు. అర్థమైందా? డాక్టర్ కాదు. మళ్ళీ అదే అంటావు, డాక్టర్ అనకూడదు. బైపీసీ అంటే డాక్టర్ అయ్యడానికి అవకాశాలు ఉంటాయి. అర్థమైంది? బైపీసీ అమ్మా అది. బైపీసీ వేరు, ఎంపీసీ వేరక. బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ అంటే. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే బీటెక్, అది వేరు. ఆ కాన్సెప్ట్ వేరే ఉంటది. ఏమ్మా ఇంజనీర్లు అవుతారు వాళ్ళు. బైపీసీ చదివిన వాళ్ళు డాక్టర్ వేలో వెళ్తారు. అర్థమైందా? కొంతమంది డాక్టర్లు కారు, డబ్బులు లేక చదవరు. డాక్టర్లు చదవాలంటే కొన్ని లక్షలు అవుతాయి. అర్థమైందా మీకు? తెలుసా? తెలుసా లేదా? ఊకనే కారమ్మా. బైపీసీ చాలా కష్టమైందమ్మా. బైపీసీ చాలా కష్టమైంది, చాలా డబ్బులు అవుతుంది. అంటే డాక్టర్ కావాలంటే చాలా డబ్బులు అవుతుంది. అదే నర్సు లేకపోతే ఈ మెడికల్ డిపార్ట్మెంట్ లో పోవాలంటే బైపీసీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? సో ఫిజిక్స్ అంటారు. ఫిజిక్స్ ఫిజికలీ. ఇది కూడా చదివేసి. PHYSICALLY ఏమైతుందమ్మా? ఫిజికల్లీ. ఫిజికలీ. ఫిజికలీ కాదు, ఫిజికలీ. ఫిజికలీ అంటే శారీరకంగా. ఫిజికలీ అంటే ఏమి? శారీరకంగా. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను బాగినండి. మెంటలీ అంటే ఏమి? మెంటల్ టార్చర్ అంటారు. అంటే హింస పెట్టడం కదా సార్. మెంటలీ టార్చర్ పెట్టడము, ఫిజికలీ టార్చర్ పెట్టడం, ఈ రెండిటికి తేడాలు తెలుసుకోండి. ఫిజికల్ టార్చర్ అంటే ఏమి, మెంటల్ అసలు టార్చర్ అంటే ఏమి? బాధ పెట్టడం. బాధ పెట్టడం. టార్చర్ అంటే బాధ పెట్టడం. మెంటల్ టార్చర్ పెట్టడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాడు ఎవడో ఏం కథో నీకు తెలియదు. నీకు ఫోన్ చేస్తున్నాడు, 24 గంటలు ఫోన్ చేస్తున్నాడు. నీ నంబర్ ఎట్లా దొరికింది అనుకో, ఊకనే అనుకో. నీ నంబర్ దొరికింది వాడికి. ఏదో వాడు డూప్లికేట్ గా కొట్టినాడు నీ నంబర్. ఆ దరిద్రానికి నీ నంబరే తగిలింది. అంటే జరుగుతున్న సమాజం బట్టి మాట్లాడుతున్నా. మీరు అంటే మీరు కాదు, ఇక్కడ వినండి అంతే. ఒక ఆడపిల్లకి ఒక ఫోన్ నంబర్ దొరికింది. ఒక ఆడపిల్ల ఫోన్ నంబర్, ఎవరైనా కావచ్చు, మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అక్కడ వాడేం చేస్తాడు? వాడు ఊకోండు. ప్రతి గంటకు ఒకసారి కాల్ చేసి ఎట్టుండవు, ఏం కథ, ఏం చేస్తున్నావు అని సతాయిస్తూ వస్తాడు. దాన్ని ఏమంటారు చెప్పు ఇప్పుడు. అప్పుడు ఆ పిల్ల ఒక బాధపడుతుంది. బాధపడదా? సంతోషంగా మాట్లాడేస్తుందా? బాధపడుతుంది. నిజంగా ఒక ఆడపిల్ల అయితే కనుక బాధపడుతుంది. అది కూడా అడ్డక్కడ్డక్లేస్ అనుకో, అది కూడా ఎంజాయ్ చేస్తుంది. మనకొద్దు అట్లాంటి వాళ్ళు, మనకొద్దు, అవసరం లేదు. మనం ఇప్పుడు తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, బాధపడుతున్నారు అనుకుందాం. ఒక ఆడపిల్ల బాధపడుతుంది, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. అప్పుడు చెప్పండి దాన్ని ఏం టార్చర్ అంటారు? పెద్దలు మీరు. వాడీడున్నాడా? నీ దగ్గర ఉన్నాడా? కాబట్టి దీన్ని ఏమనాలి ఇప్పుడు? మెంటల్లీ టార్చర్ పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు వాడు? మెంటలీ అంటే బుర్రతో సమానము అని అర్థం. అర్థమైంది ఇప్పుడు?
అర్థమైంది. మెంటల్. బుర్ర లేనోడిని మెంటల్ అంటారు, ఎప్పుడన్నా విన్నారా లేదా? అంత అర్థం కదా సార్. మరి మెంటల్ అంటే అర్థమేమి? బుర్ర పని చేయనోడిని మెంటల్ అవుతాడు అంతే. నువ్వు ఏం చెప్తున్నా వినడు, నువ్వు ఏం మాట్లాడినా వినడు, వాడికి మెంటల్ ఎక్కిందిరా అంటారు. ఇప్పుడు అర్థమైందా మెంటల్ అంటే? అర్థమైంది సార్. మెంటల్ టార్చర్ పెడుతున్నాడు అంటే ఏమి, వాడు ఈమెకి బుర్ర పాడు చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? మరి అదే వ్యక్తి మీ పక్కింట్లో, సరే మీ అనే అనుకుండా పక్కింట్లోనే ఉన్నాడు వాడు. ఈ ఆడపిల్ల ఉంది, ఒక ఆడపిల్ల పక్కింట్లోనే ఉన్నాడు వాడు. ఈడు భర్త బయటికి పోయినప్పుడు వీడేం చేస్తాడంటే ఇంట్లో దూరేస్తాడు దొంగ నా కొడుకు. అప్పుడు ఆమె బాధపడుతుంది కదా, బాధపడదా ఆమె? బాధపడుతుంది సార్. బాధపడుతుంది. అప్పుడు ఏమంటారు దాన్ని? ఫిజికల్లీ టార్చర్ అంటారు. ఫిజికల్లీ. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఫిజికల్ టార్చర్ అంటారు దాన్ని. ఫిజికల్లీ అంటే అర్థమేమి, శారీరకంగా. ఇప్పుడు అర్థమైందా? ఫిజికల్లీ అంటే శారీరకంగా. శారీరకంగా ఎప్పుడు బాధ పెట్టడానికి అవకాశం ఉంది? పక్కనుంటేనే శారీరకంగా బాధ పెడతాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. పక్కన లేదనుకో, ఎక్కడో ఉన్నాడు అనుకో, మెంటల్ టార్చర్ పెడతాడు. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇది చెప్పకూడదు, పిల్లలు ఉన్నారు, కానీ నేను చెప్పాల్సిన ధర్మం నాకుంది. వీడియో చూస్తారు, చాలా మంది చూస్తారు, కాబట్టి తెలుసుకోవాలి. ఏదో పదం చదివామా అంటే మరి ఎప్పుడైనా కానీ పదాలు వాటి యొక్క స్పెల్లింగ్లు గుర్తుండాలంటే దాని మీనింగ్ కూడా క్లారిటీ ఉండాలి. ఊకనే ఏదో ఫిజికలీ అవిని ఇవిని అనుకుంటూ పోతే కాదు పంచాయతీ. అర్థమవుతుందా, అర్థం కాలేదా? సరే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ జల్దీ చదివేద్దాం, పోదాం ఇక. చదవండి. PHOTO, ఫో అంటే ఏమ్మా? PHOTO, ఫోటో. చదవండి ఇది. ఫోటో అర్థం చెప్పండి. ఫోటో అంటే తెలీదా? ఫోటో తెలీదా? తెలుగులో మీనింగ్ సార్ చెప్పమ్మా, ఏదో ఒకటి చెప్తాలి. ఫోటోలు అంటే ఫోటోలు సార్, మేము దిగుతాం కదా సార్, అట్లనే చెప్పాలి కదా. అదే సార్, ఫోటో దిగుతాము సార్. మన మా సెల్ ఫోన్ లో 24 ఫోటోలు పడినాయి సార్, ప్రతిరోజు దిగుతాం సార్, మేము అవే ఫోటోలు సార్ అనాలమ్మా. అది కూడా అనరా? అంటారు సార్. వాటికి కూడా ఎగ్జాంపుల్ ఇవ్వాలనా? ఫోటోలు. మరి ఫోటో అంటే ఛాయాచిత్రము అంటారు తెలుగులో. ఛాయాచిత్రము అంటారు. ఒకప్పుడు ఛాయాచిత్రాలు ఉండేవి, ఇప్పుడంతా ఫోటోలు మనం సెల్ ఫోన్ లోనే చూస్తున్నాం. అలాగా ఫోటోషాప్ అంటారు. ఫోటోషాప్ అంటే ఇది కంప్యూటర్ లో ఒక సాఫ్ట్వేర్ పేరు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ ఫోటో అంటే తెలుసుకున్నారు కదా, చాలు. ఓకేనా? ఇప్పటికే టైం అయిపోయింది, చాలా వివరంగా చెప్పేశాను. ఇంతటితో ఈ పి అనేటువంటి శబ్దాల గురించి ఒక అవగాహన వచ్చింది కదమ్మా. దీనికి 2 రకాల శబ్దాలు ఉంటాయమ్మా. ఒకటి పా గుణింతాలు, ఒకటి ఫా, ఫీ, ఫో. అంతేనమ్మా, 3 ఉండే వీటికి మాత్రం. ఓకేనా? కాబట్టి ఈ వీడియో ఇస్తాను ఇప్పుడు, చక్కగా లైన్ ప్రకారంగా చూస్తూ మళ్ళీ నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. బాగా వివరంగా చెప్పినాను కాబట్టి ఇంకా జీవితంలో మళ్ళీ మర్చిపోరుగా. ఓకేనా? రైటా?